ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన మాసపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6-7 వచనములు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని మహాకృపను బట్టి ఈ నూతన మాసములోనికి మనమందరము కూడా ప్రవేశింప చేసినటువంటి దేవాది దేవునికి కోట్లాను కొలది కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన మాసములో దేవుని యొక్క వాగ్దానము మీ అందరికీ ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానము ఇది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమిటి అని అంటే, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన నీతిగా బ్రతుకుచున్న ప్రతి బిడ్డ మీదికి, వారి తలల మీదికి ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. యేసునామములో నేను చెప్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖనాలలో భక్తిహీనుల నోరు మూయబడుతుంది. వారు ఎన్ని మార్లైనా కూడా శపించవచ్చు, ఎన్ని మాటలైనా కూడా మాట్లాడవచ్చు. కానీ నోరు మూసేటువంటి సమయము దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నారు. వారిని బట్టి నీతిమంతులారా భయపడకండి, వారిని బట్టి జడియకండి, మీరు మట్టుకు నీతిగానే జీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ లేఖనములో నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట కూడా ఆశీర్వాదకరమగును అంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా మనం గమనిస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని లేఖనం చెప్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే నీతిమంతుడైన సర్వోన్నతమైనటువంటి దేవుడి లోకములో మానవుడిగా జన్మించారు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని మీరు ఈ నూతన మాసములో ప్రతి దినమున జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పక మీకు ఆశీర్వాదములు కలుగుతాయి అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనుషులకి ఆపాదిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారి రక్తములో కడుగుబడినటువంటి మనందరము కూడా నీతిమంతులుగా తీర్చబడినట్లుగా లేఖనం చెప్తుంది. కానీ మనల్ని జ్ఞాపకం చేసుకున్నట కంటే కూడా సర్వోన్నతమైన దేవుని యేసుక్రీస్తు వారి నామమును జ్ఞాపకము చేసుకొనుట, ఆయన కృపను జ్ఞాపకము చేసుకొనుట, ఆయన చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమవుతుంది. మీరు బాధలని, పోయిన మాసంలో జరిగినటువంటి కీడులని, ఏదైనా ప్రమాదాలు జరిగి ఉంటే, ఏదైనా అన్యాయాలు జరిగి ఉంటే, ఏదైనా మీకు నష్టము జరిగి ఉంటే, ఆ జరిగిపోయినటువంటి వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా కృషించిపోతారు, ఇంకా కృంగిపోతారు, ఇంకా మీరు నీరసించిపోయి ముందుకి కొనసాగలేరు. మరి ఏం చేయాలి అని అంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకము చేసుకుంటూ ముందుకి కొనసాగండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మే మాసములో 5వ మాసములో దేవుడు సమృద్ధిగా మిమ్మలను మంచి ఆశీర్వాదములతో దీవిస్తారు. తప్పకుండా నీతిగానే బ్రతకండి. కష్టమైన, నష్టమైన, వ్యాధైన, శోధనైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా సరే నీతిని విడిచిపెట్టకుండా నీతిగా జీవించండి. తప్పక మీ తలల మీదకి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ భక్తిహీనత స్థితిలో ఉంటే ఈ మాసం నుంచైనా, మొదటి దినం నుంచైనా సరే భక్తిలోనికి రండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థించండి, స్తుతించండి, ఘనపరచండి, ఆయనకి ఇష్టలుగా బ్రతకండి, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. జరిగిపోయినటువంటి నష్టాలను కాదు, జరిగిపోయిన పాపములను కాదు, చేసినటువంటి అపరాధములు, దోషములను కాదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యను జ్ఞాపకము చేసుకొనుచు ఈ 5వ మాసంలో ముందుకు కొనసాగండి. ఆశీర్వాదము కలుగును, మీకు ఆశీర్వాదము మీ మీద కుమ్మరించబడును అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ఈ భక్తిహీనులందరినీ కూడా ఆయన నోరు మూయించి
వారిని అందరినీ కూడా నశింపచేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, మారు మనసు పొందకపోతే. కాబట్టి ఈ మాసములో మీ అందరి మీదికి, తలల మీదికి అనగా ఎవరైతే హెడ్ ఆఫ్ ద హౌస్ ఉన్నారో, ఎవరైతే తలగా ఉన్నారో, మీ కుటుంబానికి కావచ్చు, మీ పరిస్థితులు కావచ్చు, మీ ఆఫీసులో, ఉద్యోగాల్లో కావచ్చు, సంఘముల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి మీదకి ఆయన ఆశీర్వాదములు సమృద్ధిగా కుమ్మరించునుగాక. ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా. ఈ మాసమంతా ప్రయాణాల్లో దేవుని కృప కొరకు, ప్రయత్నాల్లో దేవుని సఫలత కొరకు, గర్భఫలముల కొరకు, అనేకమైనటువంటి శ్రమలు, భయంకరమైన అప్పుల బాధల కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కార్యాలు ఈ మాసములో అత్యధికముగా రుచి చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డల కొరకు అయా నీ పాద సన్నిధానములో చేరి అయా ప్రార్థన విజ్ఞాపన చేయించు ఉన్నాను నాయన. అయా 2026 సంవత్సరము ఏప్రిల్ మాసం వరకు 4 మాసములు అయా మీ బిడ్డలను కాపాడినందులకై వందనాలు. అయా ఈ 5వ మాసంలో ప్రభువా, మే మాసంలోనికి బిడ్డలను ప్రవేశింపచేశారు, వందనాలు నాయన. ప్రభువా, మీరే సహాయము చేసి మీ నీతితో, స్వనీతి కాదు నాయన, లోకమిచ్చేటువంటి నీతి కాదు ప్రభువా, మీ నీతిమంతులుగా ప్రతి బిడ్డ ఆశీర్వాదములు పొందుకొనుదురుగాక. అయ్యా మీరే సహాయము చేయండి మీ బిడ్డలకు. అయ్యా మీ జ్ఞాపకాలను దయచేయండి నాయన. మీరు చేసిన మేలులను, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను, స్వస్థతలను, అయ్యా మంచి కార్యాలను వారు జ్ఞాపకము చేసుకొనుచు ఈ నూతన మాసములో ముందుకు కొనసాగుటకు కృపను దయచేయుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. ఈ రోజునైనా ప్రభు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను సమృద్ధిగా దీవించుదురుగాక, దీర్ఘాయువుతో తృప్తిపరచుదురుగాక. అయ్యా పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను, అయ్యా తండ్రి ప్రభు వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బాధలో, వేదనలో ఏ కుటుంబమైనా ఉంటే వారిని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా పరిశుద్ధుడా, ఈ మాసములో బిడ్డల ప్రయత్నాలను సఫలపరచుదురుగాక, వారి ప్రయాణములను నాయన దీవించుదురుగాక. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడి రక్షించునుగాక అన్న లేఖనమును నెరవేర్చుదురుగాక. గర్భఫలములతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా మీరే సహాయము చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ, అవుట్ ఆఫ్ కంట్రీస్లో నాయన తండ్రి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దయచేయుదురుగాక. అయ్యా అప్పుల బాధ నుండి నాయన, వడ్డీల బాధ నుండి నాయన ప్రభు మీ బిడ్డలను నాయన విడుదల కలిగించుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. ఏ బిడ్డలనైనా అనారోగ్యములతో ఐసీయూలో నాయన అయ్యా బాగలేకనైనా, టాబ్లెట్స్ లేకనైనా ప్రభు, డబ్బులు లేక ప్రభు, వైద్యం చేయించుకోలేకనైనా మీ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ స్వస్థపరచుదురుగాక, బాగు చేయుదురుగాక. అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చూన్నాం నాయన. అయ్యా ప్రత్యేకముగా నాయన మా సహకారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మా మినిస్ట్రీకి మాకు నాయన సపోర్టుగా నిలవబడినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యా కొద్దిమంది బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీరే సహాయము చేయండి. ఆ బిడ్డల కుటుంబాలను దీవించండి, వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి నాయన. సఫలీకృతం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వారి మీదికి లేచు వారి కంటే వారి హస్తమును నాయన ప్రభా పైకెత్తుదురుగాక నాయన. మీ బిడ్డలు నాయన బలపరచుదురుగాక అని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. అయ్యా మా బిడ్డలకు నాయన ఎవరైతే సహకారులుగా ఉన్నారో వారందరికీ సొంత గృహాలు దయచేయండి నాయన, మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా, గర్భఫలాలు దయచేయండి నాయన. వారి బిడ్డలను అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి నడిపించండి ప్రభు ఇండియాకి. అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరే గర్భఫలములతో దీవించమని అడుగుచున్నామయ్యా. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించమని అడుగుచున్నాం నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. వారి కుటుంబాలను సమృద్ధిగా నాయన, వారి గిన్నెలు నిండి పొర్లులాగున సహాయము చేసి ఆశీర్వదించుదురుగాక. మీరే నాయన ప్రభు పరిశుద్ధుడా, ఈ మాసం అంత్యం నాయన మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు నాయన మీ కృప, మీ క్షేమములు బిడ్డలు వెంట వెళ్ళునుగాక. ప్రభు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు అయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో, ఈ నూతన మాసపు దీవెనలతో ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని అయ్యా. ఏ దేశాల్లో నాయన, దుబాయ్లో, కువైట్లో నాయన, అమెరికాలో ప్రభు, జెరూసలేంలో నాయన అయ్యా తండ్రి ప్రభు, బహ్రెయిన్లో ప్రభు పరిశుద్ధుడా, అయ్యా ఖతార్లో నాయన తండ్రి, అయ్యా తండ్రి ఏ ప్రాంతాల్లో నాయన, అబుదాబీలో నాయన అయ్యా మా బిడ్డల వాక్యాలను చూస్తూ ఉన్నారో వారందరినీ సమృద్ధిగా దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, ఇండియాలో ఉన్నటువంటి బంధువులందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. మంచి రిజల్ట్ దయచేయమని అడుగుతూ ఉన్నాం. బిడ్డలందరినీ పాస్ చేసి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వందనములు, శుభములు. మన ఛానల్ని ప్రియ దేవుని బిడ్డలారా సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు,
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డారా, మా యొద్ద సమయం ముందు మేము ప్రార్థన చేస్తాము, దేవుడు తప్పక కార్యాలు నెరవేరుస్తారు. అలాగే మాకు సహకరిస్తున్న ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తారు. ఆశీర్వాదాలతో ఈ మాసములో మీ తలల మీద కుమ్మరించి ఆయన ప్రతి విషయంలో ఆశీర్వాదాన్ని దయచేసి గొప్పగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.